అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలి అనుకునే విదేశీ విద్యార్థుల నుండి $1,00,000 అంటే మన కరెన్సీలో సుమారు 83 లక్షల రూపాయల ఫీజు వసూలు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం రెడీ అయింది. ఈ భారీ ఫీజ్ ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రామ్ పై విధించబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక 1 సంవత్సరం నుండి 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలోకి చట్టబద్ధమైన వలసలను కూడా తగ్గించేలా ట్రంప్ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు ట్రంప్ సర్కార్ H-1B వీసాలపై కూడా ఇలాగే $1,00,000 ఫీజు బాధాలని చూసింది. కానీ బోస్టన్ కోర్టు దాన్ని నిలిపివేసింది. దాంతో ట్రంప్ ఇప్పుడు OPT ప్రోగ్రాం రూట్లో వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో చర్చలు జరుగుతున్నాయి. వైట్ హౌస్ దీనికి ఇంకా ఫైనల్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ ఫీజును విద్యార్థి కట్టాలా లేక ఉద్యోగం ఇచ్చే కంపెనీ కట్టాలా అనే దాని మీద స్పష్టత రావాల్సింది. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే అమెరికా వెళ్ళి చదువుకోవాలని విదేశీ విద్యార్థుల సంఖ్య ఇంకా చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది. దీనివల్ల అక్కడ యూనివర్సిటీలు, IT రంగంలోని సిలికాన్ వ్యాలీ కంపెనీలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. 2024 నాటి లెక్కల ప్రకారం ఈ OPT ప్రోగ్రాం కింద సుమారు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ రూల్ అమలు చేస్తే అమెరికాలో చదువుకోవాలనే విదేశీ విద్యార్థుల ఇంట్రెస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. మిస్టర్ ప్రెసిడెంట్, అమెరికా ఈ స్థాయిలో ఉంది అంటే వలస వచ్చిన వారి మేధో సంపత్తి కూడా కారణం. సో ఇది గుర్తిస్తే అమెరికాకే మేలు. నిజంగా ఇక్కడ ఇండియా నుండి వెళ్లే వాళ్ళ సంఖ్య ఇప్పుడైతే తగ్గిపోయింది చాలా. అమెరికాను ఎట్లా నాశనం చేయాలి, ప్రపంచ దేశాలను ఎలా ఇబ్బంది పెట్టాలన్న దాని మీద అర్ధరాత్రి 1 గంటకు లేచి కూర్చుని గూగుల్లో వెతుక్కుంటూ ఉంటాను అనుకుంటా ట్రంప్. పొద్దున్నే నిద్ర లేవగానే తెల్లారి లేసేటప్పటికి ఒక ఆర్డర్ రూల్ వచ్చేస్తుంది, అక్కడ ఒకటి పాస్ చేసేస్తాడు. ఇది రాత్రి అనుకుంటాడు, పొద్దున్నే నిద్ర లేవగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కోర్ట్స్ కూడా ట్రంప్ ఏవైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాటన్నింటి మీద మొటికాయ వేస్తూనే ఉంది ప్రతిసారి. ఏమవుతుందంటే ట్రంప్ నిర్ణయాలకి చాలా వ్యతిరేకత వస్తుంది. కొన్నేమో నా ఓన్ కంట్రీ కోసం, నా ప్రజల కోసం చేస్తున్నాను, అమెరికా ఫస్ట్ అంటూ తీసుకునే నిర్ణయాలు అమెరికాకే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి అసలు అమెరికాలో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నాలు కొంత చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత వస్తుంది.